అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైతు బంధు నిజంగా రైతును రాజును చేయడానికి రైతు బంధు పెడితే, రైతు పంట పెట్టుబడి సాయం కోసం రైతు బంధు పెడితే, ఇలా రైతు బంధు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసం, ఇలా రైతు బంధు మున్సిపల్ ఎన్నికల కోసం, ఇలా రైతు బంధు అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నట్టు చేసి పడేసిండు రేవంత్ రెడ్డి. అంటే కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చేటందుకు పైసలు ఉంటాయి, కానీ రైతు బంధుకు పైసలు ఇచ్చేటందుకు రైతు బంధుకు పైసలు ఉండయి. రైతు భరోసా పెడుతున్నాం మేము. కేసీఆర్ 2 విడతలే ఇచ్చిండు, మేము 3 విడతలు ఇస్తాం. కేసీఆర్ 10,000 పిచ్చమేసిండు రైతులకు. మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తాం. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాము. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తాము. పంటల బీమా పెడతాము, అవి పెడతాం, ఇవి పెడతాం. అల్లం బెల్లం లట్టు పట్టు రైతులను నిండా ముంచింది రేవంత్ సర్కార్. కనీసము కష్టమో నష్టమో అప్పో సప్పో చేసుకొని పంట వేసుకుంటే ఆ పంటకు టయానికి నీళ్ళు ఇయ్యరు, టయానికి కరెంట్ ఇయ్యరు, రైతు భరోసా పైసలు ఇయ్యరు. ఆఖరికి ఆ పండించిన పంటను కొనుగోలు చేసిన పాపనబోరు. ఇట్లున్నది రేవంత్ రెడ్డి సర్కారు కథ. నిజంగా మేకపోతు గాంభీర్యం ఏ విధంగా అని అంటారో ఆ విధంగా గాంభీర్యం ప్రదర్శించుకుంటూ పోతా ఉన్నాడు. ఊరించుకుంటా ఊరగాయ పచ్చడి, ఊరగాయ ముక్క తిన్నట్టు రైతు బంధులు చేస్తూ ఉన్నాడు. అసలు వేస్తావా వేయవా? వేసే ఉద్దేశం ఉన్నదా లేదా? నువ్వు 1 ఎకరాకి ఇప్పుడెత్తా, 2 ఎకరాలకు రేపేస్తా, 2 నెలల టైము తీసుకొని రైతు భరోసా పైసలు వేస్తాడట. ఒక్కసారి ఇచ్చింది కదా ఆర్బీఐ బ్యాంక్ అయితే అప్పు, అడిగిన అప్పు 9,000 కోట్ల రూపాయలు ఒక్కసారి ఇచ్చింది కదా. మరి ఒక్కసారి ఇచ్చినప్పుడు ఒక్కసారి రైతుల ఖాతాలలో రైతు భరోసా పైసలు వేయడానికి ఏం మాయ రోగం? ఎందుకు రైతులంటే ఇంత చిన్న చూపు? తెలంగాణ సమాజం అంటే ఇంత చిన్న చూపు? నిజంగా ఇలా చెప్పాలంటే మొత్తం మీద రైతు భరోసా పైసలు సిద్దిపేట పోయి ఆ విడత పైసలు విడుదల చేయాల్సింది ఉండే. అప్పటికైనా టైం లేట్ అయింది. పంట ఏమంటారు, పొట్టకొచ్చిన టయానికి వేసుకొని పొట్టకొచ్చిన టయానికి మరి ఓపెన్ చేస్తాడట, విడుదల చేస్తాడట అని అనవరకల్లా నర్మేట పోయి బటన్ చాలు చేసి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో ఆ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి పోయి ఆ బటన్ చాలు చేసి రైతు భరోసా పైసలు పడేందుకు రిమోట్ ఒత్తిండు. ఇక మరి దీనికి కొత్త పథకమా ఇది? ఏమన్నా ఇప్పుడే వచ్చిండ్రు అధికారంలోకి వీళ్ళు. 2.5 ఏళ్ళ పొద్దయింది. ఇప్పుడు రిమోట్ ఒత్తుడు, బటన్లు ఒత్తుడు ఏంది, అది కూడా సభలలో ఒత్తుడు ఏంది అనేది అర్థమైతలేదు. నిన్న కేసీఆర్ సభ పెడుతుండు, కేసీఆర్ ధీటుగా నేను సభ పెడతా అని చెప్పేసి ఇప్పుడు ఆ నర్మెట పోయి 1 ఎకరానికి ఒత్తిండు కదా. 1 ఎకరానికి ఒత్తినప్పుడు కూడా ఎంతమందికి రైతు భరోసా పైసలు పడ్డాయో తెలియదు, ఎంతమంది రైతుల ఖాతాలలో వేసిండో ఇది వరకు జాడలేదు, పత్తలేదు. ఏప్రిల్ ఎండింగ్ వరకు అందరికీ 9,000 కోట్ల రూపాయలు అందరికీ వేస్తామని అన్నారు. మళ్ళీ కిటుకులు అనలా ఈ 30 లక్షల ఎకరాలకు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టే ప్లాన్ చేస్తుండు రేవంత్ రెడ్డి, ప్రయత్నం చేస్తుండు అని చెప్పేసి అందులో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలు ఉన్నాయి. నిజంగా రైతులను గోసబుచ్చుకుంటున్నది సర్కార్. 2 లక్షల ఏకకాలను రుణమాఫీ చేస్తాం మేము అధికారంలోకి వస్తే. ఇప్పుడు కేసీఆర్ రుణమాఫీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ పోయి ఆంధ్ర తెచ్చుకొని వచ్చేది మేమే అధికారంలోకి, మళ్ళీ నేను రాగానే 2 లక్షల ఏకకాల రుణమాఫీ ఏకకాలంలో ఒకటేసారి సంతకం పెడతా అని చెప్పేసి చెప్పిండు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళందరూ మీద కట్టి కూర్చున్నారు, వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంది రైతు భరోసాని ఏం చేద్దామని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? ఎందుకు ఊరించుకుంటా అది చేస్తూ ఉన్నాడు? ఒక్కొక్కరికి మొన్ననేమో కొండా సురేఖ ఫోటో లేదు, దేవాదాయ శాఖ మంత్రిది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో లేదు. ఇక ఇలా నిన్న ఏదైతే రైతు భరోసా పైసలు విడుదల చేసినో ఆ ఫ్లెక్సీలో తుమ్మల నాగేశ్వరరావు ఫోటో లేదు. ఇట్లా ఒకరికి ఎసరు పెట్టుకుంటూ పోతా ఉన్నాడు. అంటే వాళ్ళకు హింట్ ఇస్తూ ఉన్నాడు అన్నట్టు, మీరు నా మాట వింటలేరు, నా మాట వినకపోతే మేము ఫ్లెక్సీలు పెట్టాం, ఫోటోలు కట్టాము అని చెప్పేసి. ఇదంతా నడిచేది ఫోటోల రాజ్యం, ఫ్లెక్సీల రాజ్యం, సోప్ టాప్ రాజకీయాలు. నిరుద్యోగులకు కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు ఎల్బీ స్టేడియంలో, ఆ స్టేడియంలో, ఈ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చుకుంటే దాన్ని గొప్పగా సాటింపు వేసుకునే. ఇప్పుడు రిబ్బన ఇది మన కొత్త పథకానికి రిబ్బన కత్తిరించినట్టు కత్తిరిస్తాడు. రైతు భరోసా అనేది, రైతు బంధు అనే పథకం ఉండే కేసీఆర్ హయాంలో. కేసీఆర్ పెట్టిన పేరు మేమెందుకు కంటిన్యూ చేస్తామని దాన్ని భరోసా మార్చిండ్రు. భరోసా కాదు, పెద్ద బోగస్ లెక్క అయిపోయింది. అలా 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పేసిండ్రు. ఆ బోనస్ లేదు, ఈ భరోసా లేదు, ఆ పంటల బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు, కౌలు రైతులకు 15,000 లేవు, వ్యవసాయ కూలీలకు 12,000 లేవు. ఏమనుకుంటుండో అర్థమైతలేదు. రోజుకొక డ్రామా ఆడుతాండ్రు. అనుబంధ సంస్థల పత్రికలల్లా తెల్లారి వార్తలు వేయించుకున్నారు.
రైతు భరోసా పైసలు విడుదల చేస్తాడు రేవంత్ రెడ్డి సర్కారు అని చెప్పేసి 30 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్టని చెప్పేసి ఓసారి 30 లక్షల ఎకరాలకు కాదు అంత పోయిన తాప ఎవరెవరికైతే వేసినామో ఇప్పుడు కూడా వాళ్ళకే వేస్తున్నామని 9,000 కోట్లు బరాబర్ వేస్తామని చెప్పేసి చెప్పిండు. అంటే వాళ్ళ పత్రికలలో వాళ్ళు రాపించుకున్న వార్తలనే ఆగం నేర్పించుకున్నారు. ఇక ఇట్లా మీరికి సోప్ టాప్ రాజకీయాలు చేసుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అసలు ఒక్కొక్క ఎకరానికి విడుదల చేయాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు ఎన్ని వేల కోట్లు అయితే విడుదల చేస్తున్నావో అన్ని వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో పోయిన తాపు ఏం చెప్పుకున్నావు? ఎన్నికల ముందుగాల సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతా అనంగా నువ్వు ఏం చెప్పుకున్నావు? 9,000 కోట్ల రూపాయలు విడుదల చేసిన 9 రోజులల్లో కంప్లీట్ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకున్నావు కదా. మరి ఇవాళ ఏం చెప్పుకుంటావు? 2 నెలల వ్యవధిలో 9,000 కోట్ల రూపాయలు రైతులకు ఒక్క ఎకరానికి వేసుకుంటా పోయిన ఘనత మాది అని చెప్పుకుంటావా? ఏం చెప్పుకుంటావు? ఇవాళ ఏమని జబ్బలు తెరుచుకుంటావు? ఇక ఈ సింగారానికట నేను 2028లో మేము ఈడ పార్లమెంట్ ఎన్నికల కోసము రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసము 15 ఎంపీ స్థానాలు గెలుస్తాం ఈడ అని చెప్తాడు. మళ్ళీ 2029లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తారు. ఏం సింగారం చేసినావని నువ్వు ఇవాళ? ఏమైనా సింగారం చేసినావని చెప్పుకుంటావా నువ్వు ఇవాళ? ఎంత ఘోరం, ఎంత దారుణం! అవల్ల ఓ రైతుకు 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు ఒకటేసారి నీళ్లు పెట్టి రైతు పంట పండించాలని చెప్పేసి మొక్కలు నాటుతాడు, విత్తనాలు నాటుతాడు, ఇంత వరేస్తే వరేసుకుంటాడు. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఒక్క ఎకరానికే వేసిండు 6,000. ఈ ఎకరం ఇప్పుడే ఎత్తా, ఇంకో 2 నెలలు అయినాక ఇంకో ఎకరానికి 6,000 వేసిండు. ఆ ఎకరానికి సంబంధించి అప్పుడెత్తా, అప్పుడు పంట ఎత్తా అని అన్నాడు కదా రైతన్న. ఎందుకు రైతులను ఈ విధంగా గోసబుచ్చుకుంటా ఉన్నారు? 24 గంటల కరెంట్ అన్నవోలే 24 గంటల కరెంట్ కాదు కదా, 6 గంటలు కూడా ఊళ్ళల్లో కరెంట్ వస్తలేదట. ఇంత అధ్వానం ఉన్నది. నిన్న రిమోట్ వత్తుతాండు, రిమోట్ నిన్న వత్తుతే నిన్న సాయంత్రం వత్తుతే అర్ధరాత్రనంగా పడ్డాయో పర్లేదో కూడా తెలియదు. ఆ మధ్యలో ఫిబ్రవరి 31, 30 తారీఖులలో ఎత్తా అని చెప్పేసి చిట్చాట్ల ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ నిన్న పీకల దాకా ప్రెస్టేషన్. కేసీఆర్ సభ పెడతాడనగానే 2వ విడత రైతు భరోసా పైసలు నిన్ననే విడుదల చేసిండు. మరి రైతు ఖాతాలలో పడ్డాయా? ఇది వరకు జాడపత్తాలు లేవు, ఎంతమందికి పడ్డాయో కూడా తెలియదు. అంటే నువ్వు రైతు భరోసా పైసలు వేయడం కోసం ఊకే కేసీఆర్ సభలు పెట్టాలి, ఆ సభ వేదికగా చెప్పాలన్నట్టు రైతు భరోసా పైసలు ఎత్తలేవు అని చెప్పేసి అనాలి. అదే ములుగట్టె బట్టి పొడిచినా కూడా మీలో సోయి రాదు, మార్పు రాదన్నట్టు మీ జేబులు నింపుకుంటాన్రు. ఏమున్నది? వచ్చిన 9,000 కోట్లు ఏమైనా పెట్టుబడి పెట్టినామో వచ్చిన పోలే 9,000 కోట్లకు 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తాయి కదా. ఆ వచ్చిన పోలే టర్న్ ఓవర్స్ అన్నీ ఇటు పంపిస్తున్నారు. అటు పెట్టుబడి అవుతాయి, ఇటు అవుతాయి అని చెప్పేసి. ఎందుకంటే మింగిరు కదా, ముందుగా పెట్టుబడి పెట్టాలంటే పైసా కావాలి కదా. తెచ్చిన 9,000 కోట్ల రూపాయల లెక్క చెప్పాలి. మరి ఆ 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేసేది ఉంటే మీరు ఏకదమ్ వేయాలి. ఇట్లా ఒక ఎకరానికి ఇప్పుడు, ఒక ఎకరానికి అప్పుడు, ఇదేనా? అన్ని డ్రామాలు ఆడుకుంటా 30 లక్షల ఎకరాలకు ఇప్పుడు కడి చేస్తామని చెప్పేసి రైతులను గోసబుచ్చుకుంటా అప్పుడేమో గుట్లకేసిండు పుట్టలకేసిండు కేసీఆర్ అని చెప్పి మాట్లాడిన వాళ్ళు వచ్చినాక కడియేసిరా, కడియేయలే, మరి వేసుకుంటా వేయరు. 3 విడతలు కూడా బరాబర్ వేయలే, 5 విడతల పైసలు వేయాల్సింది ఉండే. ఒక్క విడత బరాబర్ ఇచ్చినట్టున్నాడు. ఒక్క విడతనే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు కంప్లీట్ చేసుకున్నాను చెప్పుకున్నాడు. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇట్లున్నది రేవంత్ అన్న కథ. మరి రైతులను ఏం చేద్దాం అనుకుంటున్నా ఏం కథను? ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.